ఎర్లీ ప్యూబర్టీ కూడా స్టార్ట్ అయిపోయింది, 8, 9, 10 ఇదే ఏజ్ వినిపిస్తుంది. సో ఎందుకు పెరిగిపోయింది అంటారు మ్యామ్? మరి ఇంత చేంజ్ ఓవర్ వచ్చింది? సో దానికి రీజన్స్ ఏం చెప్పబడుతున్నాయంటే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ పెరిగిపోయినాయి అని. ఎండోక్రైన్ అంటే హార్మోన్కి సంబంధించింది, డిస్రప్ట్ అంటే మన శరీరంలో హార్మోన్స్ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. వీటిలో కామన్గా చెప్పబడుతున్నాయి పెస్టిసైడ్స్ అండ్ బాడీలో ఎక్కువ క్రీములు రాసుకుంటుంటే అందులో ఉన్న పారాబెన్స్ ఇలాంటివి, అండ్ నాన్ స్టిక్ కుక్ వేర్లో ఉన్న టెఫ్లాన్ ఇలాంటివి కూడా అని చెప్పబడుతున్నాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కొన్ని ఫ్లేమ్ రిటార్డెంట్స్ అలాంటివి కూడా, ఇవన్నీ మన వాతావరణంలో ఎంటర్ అయ్యి మన శరీరంలోకి ఎంటర్ అవటం వల్ల మన శరీరంలో హార్మోన్ వ్యవస్థ డిస్టర్బ్ అయ్యి ముందుగానే ఆడపిల్లలు మెచ్యూర్ అవటం అనేది జరుగుతుంది అనే చెప్పబడుతుంది. కాకపోతే ప్రజల్లో అపోహ ఏంటంటే పాల వల్ల గుడ్లు వల్ల ఇది చికెన్ అనేది వచ్చింది. యాక్చువల్ గా గేదెలకి ఆవులకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు అనేది రూలు. సో ఎవరన్నా ఇస్తున్నా కూడా అది మన పేగులో డైజెస్ట్ అవుతుంది తప్ప మన సిస్టంలోకి వెళ్ళి ముందుగా మెచ్యూర్ అయ్యేటట్టు ప్రికాషన్స్ ప్యూబర్టీ ఏం కాజ్ చేయదు. ఓకే, బట్ అసలు యాక్చువల్గా ఇవ్వకూడదు న్యాయంగా. కోళ్ళ విషయంలో వాళ్ళకి మ్యాథ్ అది ఎక్కువ పెడతారు తప్ప కోళ్ళకి హార్మోన్స్ అనేది పెద్ద ఇష్యూ లేదు. కానీ వీళ్ళ పాలు గుడ్లు ద్వారా కూడా మనకి పెస్టిసైడ్స్ చేరొచ్చు. ఓకే, అలా అనుకుంటే అన్ని ఆహారాల ద్వారా కూడా చేరొచ్చు. అంటే శాకాహారం అయితే కొంచెం ప్రిఫరబుల్, మనం యానిమల్స్ విషయంలో క్రూరత్వం లేకుండా ఉండటం బెటర్ అని. బట్ ఏది తిన్నా మితంగా ఉంచండి.